హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హోమ్లీ వ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి రోడ్ సైడ్ అమ్మే బండి మీద బఠానీ చాట్ అండి. వీటిని మనం ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేస్తే మీకే అర్థమైపోతుంది. అలానే ఇది చేసుకుంటే డిన్నర్, స్నాక్, బ్రేక్ఫాస్ట్గా కూడా చేసేయచ్చు. హెల్దీ రెసిపీ, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం మనం మార్కెట్లో తెల్ల బఠానీ అని దొరుకుద్ది కదండి, అవి తీసుకొచ్చి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇవి మార్నింగ్ ఒక 6కి 5కి నానబెట్టుకుంటే మనం ఈవినింగ్ చేసుకుంటాం కనుక ఆ టైంకి అయితే నానిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మనం కుక్కర్లో వేసి శుభ్రంగా ఈ శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో ఒక బంగాళదుంపని తీసుకొచ్చి ఇలా కట్ చేసి వేసుకోవాలండి. మనకి బంగాళదుంప యాడ్ చేసుకోవడం వల్ల థిక్నెస్ అయితే వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, అలానే మనకి పొంగకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి. నాకు ఆ వీడియో స్కిప్ అయ్యిందనమాట. ఇంకా దీన్ని మూత పెట్టేసి మనం విజిల్స్ పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసి. ఇక్కడ కుక్కర్ బట్టి ఉంటుందండి విజిల్స్ అనేవి. నేనైతే 8 విజిల్స్కి అయితే పెట్టుకున్నానండి. అలానే మనకి ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఈలోగా మనం కొంచెం చింతపండు, కొద్దిగా వాటర్ వేసుకొని చిన్న బెల్లం ముక్క వేసి వీటిని నానబెట్టుకోవాలి. ఇవి మనం చాట్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పులుపు నచ్చదు, పులుపేం ఉండదు. ఒకవేళ అది కూడా నచ్చదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు చూసారా, ఈలోగా మనకి శనగలు, బంగాళదుంప కూడా చక్కగా ఉడికిపోయి ఇప్పుడు దీంట్లో కొన్ని శనగల్ని సపరేట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా వేసుకొని వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చాగా. ఇలా చేసుకుంటేనే మనకి ఆ థిక్నెస్ అనేది యాడ్ అవుతుంది. బంగాళదుంప అలానే ఇలా చేయడం వల్ల మనకి ఆ థిక్నెస్ వస్తుందన్నమాట. చూసారా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ఒకటైతే సరిపోద్దండి, మనం ఎక్కువ వేసుకున్న స్వీట్గా ఉంటుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కొంచెం కలుపుకొని దీంట్లో మనం అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటి రెండింటిని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అయితే ఫ్రై అవనిద్దాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిలో అయితే మనం ఇప్పుడు టమాటా వేసుకోవాలి. మీడియం సైజ్ టమాటా ఒకటి చాలండి, ఎందుకంటే చింతపండు పులుపు వేస్తున్నాం కనుక ఒక టమాటా అయితే సరిపోద్ది. ఇప్పుడు ఈ ఉల్లిపాయని టమాటాని బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి టమాటాలు మగ్గే వరకు మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటా, ఉల్లిపాయ బాగా వేగిపోయి ఉంటుంది కదండి. వీటిని బాగా కలుపుకొని దీంట్లో అయితే 1/2 స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ కారం. ఈ కారం కొంచెం కారంగా ఉంటుంది మాది, మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలానే 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసుకోవాలి. చాట్ మసాలా అనేది 1 టీ స్పూన్ సరిపోద్దండి. ఇలా వేసి వీటన్నిటిని బాగా కలుపుకొని ఈ మసాలాలు, ఉప్పు, కారం అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా అన్ని మసాలాలు ఫ్రై అయిన తర్వాత వీటిలో మనం మిక్సీ పట్టుకున్న శనగల పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత మనం మిగతా శనగలు, బంగాళదుంప ఆ వాటర్ ఉంచుకున్నాం కదా, వాటిని కూడా వీటిలో వేసేయాలి వాటర్తో సహా. ఈ బంగాళదుంపలు అనేవి మనం కొంచెం చేతితో ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి. అప్పుడు మనకి ఆ థిక్నెస్ అనేది యాడ్ అవుతుంది చాట్కి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకొని వీటిలో మనం సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. అలానే మనం చింతపండు రసం పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుంటాం కనుక 1/2 కప్ వాటర్ సరిపోద్ది. టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నాకు సాల్ట్ సరిపోలేదు, నేను కొంచెం వేసుకున్నాను. అలానే ఇక్కడ చింతపండు పులుపు కూడా వేసేసాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కొంచెం ఈ చాట్ అనేది థిక్గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని ఈ చాట్ని మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఈ చాట్ థిక్నెస్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే మనం వెంటనే తినేస్తాం అనుకుంటే కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. లేదు కొంచెం టైం పడుతుంది అనుకునేటప్పుడు వాటరీగా ఉండేటప్పుడు దించుకోవడం బెస్ట్. మనం తినేటప్పటికి ఆ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ అవుతుందన్నమాట. ఇంకంతేనండి, ఫైనల్గా చాట్ అనేది రెడీ అయిపోయినట్లు. ఈ చాట్ని ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అనేది చూసారు కదా.
మనం ఎప్పుడు బయటికి వెళ్తామా, ఎప్పుడు ఈ చాట్ తింటామా అనే ఎదురు చూపులు లేకుండా ఇప్పుడు ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు అండి. సేమ్ టేస్ట్ ఉంటుంది. మీరు కంపల్సరీ ఈ విధంగా ట్రై చేయండి. బయట ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తున్నారు కదా, అంత ఫుడ్ని అవాయిడ్ చేయకపోయినా కొంతైనా మనకు వచ్చేంత వరకు ట్రై చేద్దాము. ఇంట్లోనే చేసామని సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది, ఇంట్లో ఫుడ్డే తింటున్నారని హ్యాపీనెస్ వాళ్ళకు ఉంటుంది. అందుకని చెప్పి మీరు ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి. ఇక్కడ మీకు గార్నిషింగ్ కూడా చూపిస్తున్నాను. ఎందుకు అంటే తినేటప్పుడే కాకుండా చూసేటప్పుడు టెంప్టింగ్గా ఉంటేనే కదా చేయాలి అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను ఇక్కడ గార్నిష్గా అయితే క్యారెట్, కొత్తిమీర, బీట్రూట్, ఆనియన్స్, పల్లీలు, మిక్చర్, టమాటా వేసుకుంటున్నాను. ఫైనల్గా కొంచెం లెమన్ పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ రెసిపీని కూడా కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.